అపోస్తల కార్యములు ఉంటారు 1వ అధ్యాయం 13వ వచనం నుండి చదవండి. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయింది. వారెవరనగా, ఒక్క నిమిషం మళ్ళీ వెనకొద్దాం. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయింది. చాలు. 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎన్ని రోజులు? అది వాళ్ళు. దేవుడు మనకిచ్చిన సమయం ఎన్ని రోజులు? ఏం చేయాలని చెప్పాడు? 14వ వచనం మళ్ళీ ఒకసారి చూడండి. ఈ వచనంలో మీకు స్పెషల్గా కొన్ని విషయాలు చెప్తా. నెంబర్ 1 స్త్రీలు, నెంబర్ 2 యేసు తల్లి అయిన మరియ, నెంబర్ 3 యేసు ప్రభు వారి సహోదరులు, అంటే సొంత రక్త సంబంధులుగా అన్నదమ్ములతో కూడినటువంటి వాళ్ళు. నెంబర్ 4 ఏక మనస్సు. నెంబర్ 5 ఏక మనస్సు వేరు, ఎడతెగ ఉండడం వేరు. నెంబర్ 6 ప్రార్థన చేస్తారు. అవసరాన్ని బట్టి, సబ్జెక్ట్ని బట్టి కలిపి చెప్పుకున్నా పర్వాలేదు, విడదీసి చెప్పుకోవడానికి కూడా చెప్పుకోవచ్చు, కానీ సమయం లేదు. ఆ సబ్జెక్ట్ మళ్ళీ వేరే. మీకు ఇప్పుడు ఈ వచనాన్ని వివరిస్తాను. యేసు తల్లి అయిన మరియ కూడా అందరితో పాటు ప్రార్థనలో ఉండాలా? ఎందుకు? పరలోకమందున్న దేవుడికే జన్మనిచ్చిన తల్లి కదమ్మా. ఆమె కడుపును పుట్టింది దేవుణ్ణి మొక్కుతున్నాం మనం, మరి ఇంకా తల్లిని ఎంత మొక్కాలి? ఆవిడ మొక్కబడే స్థానంలో ఉంది కనుక ఆవిడ మీతో పాటు కింద కూర్చోండి. ఆవిడ ఎక్కడ కూర్చోబెట్టాలి? పటాల్లోకి ఎక్కించి, లేకపోతే ఒక దిమ్మ కట్టించి, అదిగా స్టేజి మీద ఎక్కించి. యేసు తల్లి కదమ్మా. మా అమ్మగారు పాస్టమ్ గారు కాదు. మీరు ఎలా చూస్తారు? నేను పాస్టర్ గారిని, మా అమ్మగారు పాస్టమ్ గారు కాదు. మీరు ఎలా చూస్తారు? నిజం చెప్పండి. ఆమె పాస్టమ్ గారు కాదని చెబుతుంటే మీరు పాస్టమ్ గారు లాగే చూస్తామంటే ఒక పాస్ట్ గారి తల్లికి ఇవ్వవలసిన గౌరవం ఏ రేంజ్లో ఉండాలో ఆ స్థాయిలో మీరు గౌరవిస్తారు. అంతేనా? ఇప్పుడు యేసు తల్లి అయిన మరీకి అదే జరుగుతుంది. యేసు ప్రభుకే జన్మనిచ్చింది కదా, మరి ఆమె కడుపును పుట్టిన యేసు ప్రభుని మనం పూజించేటప్పుడు తల్లిని పూజించొద్దా కదా? కాబట్టి రేపు నుండి అక్కడ బయలుదేరితే మంచిది. లోకాసువార్త 2వ అధ్యాయంలో యేసు తల్లి అయిన మరియ చెప్తున్న మాట ఏంటో తెలుసా? అయ్యో, నేను గర్భవతి నవ్వుటకు పురుషుని ఎరుగని దానినే. ఇది మనుష్యులకు జన్మనిచ్చే గర్భం కాదు, పరలోకము నుండి ఇదిగో నశించిపోతున్న నీవు రక్షింపబడుటకు, నిన్ను రక్షించుటకు, నీ పాపముల నుండి, అపరాధముల నుండి చచ్చిన నిన్ను బ్రతికించడానికి, ఆయనతో కూడా సజీవుల సంఖ్యలో ఉంచి నిత్య రాజ్యములకు యోగ్యురాలనుగా చేయడానికి, ఆయన నీ కొరకు రావడానికి, మనిషిగా రావాలంటే ఆయన ఎటు నుండి రావాలి చెప్పండి? రైలు ఎటు నుంచి వచ్చిందమ్మా చెప్పరండి? ఏ పట్టాలి? మన కాళ్ళు కట్టుకున్న పట్టాలి. రైలు పట్టాల నుంచి
విమానం ఎక్కడ నుంచి వస్తుంది? ఎయిర్పోర్ట్ నుంచి. ఎయిర్పోర్ట్ లో రన్వే అని స్పెషల్ గా ఉంటుంది దాన్ని. అంతేగాని తారు రోడ్డు వేసిన ప్రతి రోడ్డు మీద వచ్చేసింది అనుకో, దాన్ని ఏమంటారు తెలుసా? విమానం అంటే ప్రమాదం అంటే. విమానానికి ఇంకొక పేరు ప్రమాదం. అది వెళ్ళే రూట్ అలా. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, యేసు తల్లి అయిన మరియా ఏమీ హైలైట్ కాదు. ఆమె ఏమంటుందో తెలుసు? లోకస్వార్త 2వ అధ్యాయం, అయ్యా నా వలన ఈ లోకానికి రక్షకుడు రావాలి అనుకుంటే, నా వలన ఈ లోకానికి రక్షకుడు రావాలనుకుంటే నీ దాసురాలని నీ కృప చొప్పున నాకు అవునగా. ఏందామె? ఆమెన్ అనేది ఈ వాక్యంలో మనకు కాదు, మనం అనాల్సిన ఆమెను కాదు. దేవునికి స్తోత్రం. ఏమీ ఎక్కువ కాదు. అపోస్తులందరితో కలిసి ఆమె ఎక్కడ ఉంది చెప్పండి? మనం చదువుకున్న వాక్యం ఎక్కడ ఉంది? ఉపవాస ప్రార్థనలో, కనిపెట్టి ప్రార్థనలో ఉంది. ఎన్ని రోజులు? 10 రోజులు. మనకు 3 రోజులకి 30 తెప్పలు పడిపోరు. వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు? వాళ్ళకి ఏం భార్యలు లేరా? భర్తలు లేరా? కుటుంబాలు లేవా? పిల్లలు లేరా? చదువులు లేవా? ఉద్యోగాలు లేవా? బాధ్యతలు లేవా? ఇంట్లో వండి పెట్టుకొని వడ్డించుకొని వాళ్ళకి తినబెట్టుకునేటువంటి వాళ్ళు లేరా? ఏమా మాట్లాడండి గట్టిగా. ఎన్ని రోజులు? 10 రోజులు. ఎలా ఉన్నారు చెప్పండి? ఎలా ఉన్నారు? ఆ లైన్ చూడండి. ఏక మనస్సుతో ఎడతెగక. ఈరోజు నువ్వు 3 రోజుల్లో కూడా ఉండలేకపోయావు అంటే నీకేమి లేదని చెప్పొచ్చు. ఏమి లేదు. ఏక మనస్సే, అసలు మనస్సే లేదు నీకు. మనస్సు లేని దానికి నీకు ఒక విశ్వాసమా? అందుకే సంవత్సరాల తరబడి ఎన్న విశ్వాసంలో బలపడం, రక్షణ కొరకు విశ్వాసంలోకి రాము కదా. నీకు మనస్సు ఉంటే ఆ మనస్సు నేనేం చేస్తుంది? ఏకీభవించేలా చేస్తుంది. మనసు ఏం చేస్తుంది? ఏకీభవించేలా. నెంబర్ 2 చెప్పండి ఆ లైన్లో. అదే మనసు నీకుంటే ఎడతెగక. అమ్మ మీకు ఎంతమంది చెప్పాను, మళ్ళీ ఈరోజు జ్ఞాపకం చేస్తాను. మా నాన్నగారి సంఘంలో, మేము ఎదిగొచ్చిన సంఘంలో ఉపవాస ప్రార్థనలే కానీ, ఉద్యోగ కోటాలే కానీ, ఏ కార్యక్రమాలు పెట్టినా సంఘస్థులు ఇళ్ళకెళ్ళరమ్మా. ఉదయం వస్తారు. పూర్తిగా వెళ్ళరని నేను అనట్లేదు, జాగ్రత్తగా వినండి. మధ్యలో ఏదైనా గ్యాప్ ఉంటే కొంచెం అలాగెళ్ళి వీలైనంత త్వరగా రావడానికి ప్రయత్నిస్తారు. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? వాళ్ళకి ఏముంది? దేవుని సన్నిధిలో ఉండాలనేటువంటి ఏముంది? మనస్సు. దేవుని సన్నిధిలో ఉండాలనే మనస్సు. తెలుసా మీకు? మీకు తెలుసు కదా. మనస్సు ఒక దగ్గర, ఏమా మనిషి ఒక దగ్గర ఉన్నాం అనుకో, ఎక్కువ దేని గురించి మనం యాతన పడతాం? మనసున్న దాని గురించా, మనిషి ఉన్న దాని గురించి? మనసున్న దాని గురించే. మనసున్న దాని గురించే మనం యాతన పడతాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. రెండవ వచనం నుండి చదువుకుందాం.
అప్పుడు ఆ, వేగముగా ఆ, వీచు బలమైన ఆ, గాలి వంటి ఆ, ఒక ధ్వని ఆ, ఆకాశం నుండి ఆ, అకస్మాత్తుగా ఆ. వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఏమా ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి? ఇప్పుడు ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ అభిషేకం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ అభిషేకం. ఎలా వచ్చింది? మనము సరిగ్గా సిద్ధపడి ఎలా ఉండాలి? వండాలా? ఏమా వండాలా? సిద్ధంగా వండాలా? ఏమని మాట్లాడుతున్నాడు మోషేతో? దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? మీ కన్నుల ఎదుట యెహోవా దిగివచ్చు. ఎక్కడేం మాట్లాడుతున్నాడు? మీరు కూడి ఉన్న చోటున పరిశుద్ధాత్మ ప్రత్యక్షత. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చదవండి 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అందరూ ఏమయ్యారట? అందరూ చెప్పండి. అందరూ పరిశుద్ధాత్మతో 3 విషయాలు ఈ రాత్రి ప్రభు మాట్లాడుతుంది. నెంబర్ 1 చెప్పండి. మొదటి విషయం ఏంటిది? మనలను మనము మన వస్త్రములతో, శరీరముతో, మన అంతరంగముతో సహా మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి, లేకపోతే శుద్ధిపరచుకోవాలి. నెంబర్ 2 రెండోది ఏంటిది? ఏక మనస్సు కలిగి ఉండాలి. హలో. నెంబర్ 3 ఆ రోజు యెహోవా కన్నుల ఎదుట దిగి వచ్చాడు. సంఘము చూచుచుండగా, సంఘమంతా చూచుచుండగా ఆయన వారి కన్నుల ఎదుట దిగి వచ్చాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడి దిగి వచ్చాడు. అపోస్తలులందరూ ఏక మనస్సుతో కూడి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఏ ప్రార్థనలో ఉంది? చెప్పండి, ఏ ప్రార్థనలో ఉంది? సిద్ధపాటు. ఈ సిద్ధపాటు ప్రార్థనలో నువ్వు ఎంతవరకు సిద్ధపడతావు? ఎంతవరకు సిద్ధపడతావు? నిన్నటి నుండి దేవుడు ఏమని చెప్తున్నాడు ఇశ్రాయేలీయులకి? నేడు, రేపు, 3వ దినానికి మీరందరూ ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి. రెండవది ఏక మనస్సు కలిగి ఉండాలి. మూడవది మీ కన్నుల ఎదుట దేవుని ప్రత్యక్షతను చూచునట్లు ఉంది.